అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. పోలీసులు కళ్ళుగప్పి పారిపోయే ప్రయత్నం అండి. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. విలన్లు ఏం చేస్తారంటే పోలీసులు కళ్ళుగప్పి విదేశాలు పారిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా ఫన్నీగా సినిమా ఫక్కీలో సినిమా చూసే విధానంలో చాలా బాగుంటుంది, అట్రాక్షన్గా. కానీ అదే రియల్ లైఫ్లో ఒకడు చేశాడు అనుకోండి, అది వినడానికి మనకి ఫన్నీగా అనిపించినా అదో రకంగా ఉంటుంది. ఏంట్రా నాయన ఈడు ఇలాంటి వాడా అని అలా ఉంటుంది కదా. సేమ్ అలాగే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా, అంటే బిగ్ బాస్ వేరే ఉన్నాడు, బట్ బిగ్ బాస్కి పిన్ లాగా ఒక వ్యక్తి ఉన్నాడు. విజయసాయిరెడ్డి చెప్పాడు, మన సత్యవర్ధన్ చెప్పాడు, వాసుదేవరెడ్డి చెప్పారు. మెయిన్ పేర్లు ఏంటంటే మిథున్ రెడ్డి కావచ్చు, లేదా రాజ్ కస్ రెడ్డి. విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు ప్రెస్ మీట్లో కావచ్చు, మన విచారణలో కావచ్చు, మొత్తం కీలకం రాజ్ కసిరెడ్డి. ఆ రాజ్ కసిరెడ్డిని పట్టుకుంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది ప్రధాన నిందితుడు ఎవరో. మొత్తం నిందితుడు ఎవరో అంటే నాకు తెలీదు, అతన్ని పట్టుకోండి అనే చెప్పాడు. అంటే కీలకం మొత్తం ఇచ్చేసాడు. సరే, అందరికీ తెలిసిందే రాజ్ కసిరెడ్డి సిట్ అధికారులు ఎవరైతే బృందం ఉన్నారో ఆ బృందం వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు. విచారణకు హాజరవ్వమని 3-4 సార్లు ఇచ్చారు. 4 సార్లు కూడా అతను తప్పించుకొని వెళ్ళే ప్రయత్నం, అంటే రాట్ల విచారణకి. అదేమంటే ఏం చెప్తున్నాడు, మొన్న ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చాడు. నేను కోర్టులో దీని మీద, అంటే నా లాయర్లు చెప్పారు న్యాయపరంగా వెళ్దామని, నా లాయర్లు సాక్షిగా పిలిపించి అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు, అందుకే నేను కోర్టుని అప్రోచ్ అయ్యాను, కోర్టు ద్వారా నేను బెయిల్ తీసుకుని ఆ తర్వాత విచారణకు హాజరవుతాను అని చెప్పి ప్రయత్నాలు చేసినట్లుగా ఒక ఆడియో రిలీజ్ చేశారు. కానీ లాస్ట్కి నిన్న కోర్టు ఏం చేసిందంటే హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి వాయిదాలు పడుతూనే ఉన్నాయి. దానికోసం అని చెప్పి సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు మీద దీని ముందస్తు బెయిల్ అనేది మంజూరు చేయట్లా. అందుకని చెప్పి నిన్న రాజ్ కసిరెడ్డి అందుకు అని ఒక మాట చెప్తున్నారు. అంటే రాజ్ కసిరెడ్డి నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియో యొక్క సారాంశం ఏంటంటే, నేను ఇలా ప్రయత్నాలు చేశాను ముందస్తు బెయిల్ కోసం, బట్ ముందస్తు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఇప్పుడల్లా కనిపించట్లేదు, కాబట్టి సిట్ విచారణకి రమ్మని చెప్పి నాకు ఇచ్చేటటువంటి నోటీసులు నేను ఉల్లంఘించడం ఇక ముందు ఉల్లంఘించడం ఇష్టం లేక నేను విచారణకి రేపు మధ్యాహ్నం హాజరవుతాను, అంటే నిన్న ఇచ్చారు, అంటే ఈరోజు మధ్యాహ్నం హాజరవుతాను అన్నట్లుగా నిన్న ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. కానీ ఇదంతా రాజ్ కసిరెడ్డి చేసింది పోలీసుల్ని తప్పుదారి పట్టించడం కోసం అనేది పోలీసుల యొక్క వాదన. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ఇన్ని రోజులు కూడా గోవాలో దాక్కున్నట్లుగా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం పోలీసులకు వెళ్ళిపోయింది అని రాజ్ కసిరెడ్డికి తెలిసే నిన్న ఈ యొక్క ఆడియో రిలీజ్ చేశారు, తప్పించుకొని విదేశాలకు పారిపోవటం కోసం. ఈరోజు మార్నింగ్ సాక్షి పేపర్లో కూడా రాశారు, రాజ్ కసిరెడ్డి విజయవాడ వచ్చి విచారణలో పాల్గొనడం కోసం విజయవాడ వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి. యాక్చువల్గా రాజ్ కసిరెడ్డి చేసినటువంటి పని ఏంటో సాక్షికి తెలుసో లేదో నాకైతే తెలీదు, ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఎలాగంటే రాజ్ కసిరెడ్డి గోవా నుంచి నకిలీ పత్రాలతోటి వచ్చాడు. రాజేష్ రెడ్డి అనే పేరుతోటి విమానం టికెట్ ఉంది. రాజేష్ రెడ్డి అనే పేరుతోటి నకిలీ పత్రాలు సృష్టించుకొని గోవా టు హైదరాబాద్ టు చెన్నై టు అతనికి నచ్చినటువంటి కంట్రీ, ఏదో ఒక విదేశాలకి పారిపోయే ప్రయత్నం. ఇవన్నీ కూడా పోలీసులు నిఘా పెట్టారు. గోవాలో ఆయన కదలికలపైన నిఘా పెట్టారు గత 2 రోజులుగా. నిఘా పెట్టిన విషయం కసిరెడ్డికి తెలిసే నిన్న ఆడియో రిలీజ్ చేశాడు. ఏదైతే ఆడియో చెప్పాడో ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియో రిలీజ్ ఏదైతే ఉందో తప్పుదారి పట్టించడం కోసం చేసి నకిలీ పత్రాలతోటి విమానాశ్రయంలో నిన్న దొరికిపోయాడు. చూడండి ఎంత విచిత్రంగా సినిమా ఫక్కీలో డ్రామాలు ఆడాడు. పోలీసుల్ని తప్పుదారి పట్టించడం కోసం ఒక ఆడియో రికార్డ్. అతను అనుకున్నది ఏంటంటే పోలీసులు తప్పుదారి పడతారు అని. మరి సాక్షి వాళ్ళు ఏం రాశారు ఈరోజు అంటే, సాక్షి భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాకుండా ఉండడం కోసం ఏదో ఒక ప్రయత్నం. బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అనేమో తప్పు తెలియదు మనకి వాస్తవానికి.
రాజ్ కేసిరెడ్డి పట్టుబడితే ఇప్పుడు చాలా మంది గుండెల్లో విశ్రాంత అధికారులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఈ మద్యం కుంభకోణంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరూ మెడకు కూడా చుట్టుకుంటుందని చాలా మంది భయపడుతున్నారు. రాజ్ కేసిరెడ్డి అయితే అరెస్ట్ అయ్యాడండి, ఇది పక్కా. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయితే జరిగిపోయింది. విచారణకు హాజరవుతానని అబద్ధం చెప్పి విదేశాలు పారిపోయేటటువంటి పని చేయబోయాడు కాబట్టి అదుపులోకి తీసుకొని ఈరోజు విజయవాడ తీసుకురావడం జరిగింది. సిట్ ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఈరోజు ఈవినింగ్ వరకు నైట్ వరకు విచారణ చేసి 24 అవర్స్ హైకోర్టులో అదే కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి ఈ రోజు సబ్మిట్ చేస్తారా లేదా కోర్టు అనుమతులు తీసుకొని విచారణ కోసం విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి రాజ్ కేసిరెడ్డి పన్నాగం ఏదైతే తప్పించుకోవాలి అనే కుట్ర ఏదైతే ఉందో అది భగ్నం చేశారు. సేమ్ రాజ్ కేసిరెడ్డి ఏ విధంగా అయితే సినిమా ఫక్కీలో వ్యవహరించాడో పోలీసులు కూడా సినిమా ఫక్కీలోనే వ్యవహరించి ముట్టడించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎంతసేపటికి విమానాశ్రయంలో నుంచి బయటికి రాకపోతుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నుంచి పోలీసులు లోపలికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు. ఇవన్నీ నిన్న నైటే జరిగిపోయింది. ఇదండి రాజ్ కేసిరెడ్డి అసలు నిజాలు బయట పెడతాడా లేదా నాకు తెలియదు, నాకు సంబంధం లేదనేటటువంటి రెగ్యులర్ అందరూ చెప్పినటువంటి వాదనే చెప్తాడా అనేది మనం చూడాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.